నమస్తే ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పుంగనూరు బస్ డిపోకు మోక్షం లభించదా? పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్ లో మరియు జాతీయ రహదారిలోని ఈడిపల్లి కూడలిలో శనివారం చలవేంద్రాల ఏర్పాటు. పుంగనూరు ఆర్టీసీ బస్ స్టాండ్ కు బస్సులు విధిగా వచ్చిపోయేలా అధికారులు చర్యలు చేపట్టాలి. పుంగనూరు పట్టణంలోని సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిలో శనివారం క్రైస్తవ సోదరులు ఉదయం 7 గంటలకు స్థానిక చర్చి నుండి పట్టణ వీధులలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చర్చి ఫాస్టర్ పసరయ్య వీడియో ఎవరు మాట్లాడతారా? పాపుల రక్షకుడు యేసు ప్రభువునకు, పాపుల రక్షకుడు యేసు ప్రభువునకు, పాపుల రక్షకుడు యేసు ప్రభువునకు, మృత్యుంజయుడైన యేసు ప్రభువునకు, మృత్యుంజయుడైన యేసు ప్రభువునకు, సమాధి గెలిచిన యేసు ప్రభువునకు, సమాధి గెలిచిన యేసు ప్రభువునకు, పునరుద్ధానుడైన యేసుకు, పునరుద్ధానుడైన యేసుకు, మృతిని గెలిచిన యేసుకు, మృతిని గెలిచిన యేసుకు, మండను గెలిచిన యేసుకు, మండను గెలిచిన యేసుకు, పుత్రుని గెలిచిన యేసుకు, కావలి గెలిచిన యేసుకు, సాతాను ఓడించిన యేసుకు, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. రోజులు ఉపవాసాలుండి ప్రార్థన జరిపిన తర్వాత మరి చిన్న బిడ్డలైతే మీ పెద్దలు, వృద్ధులు, వృద్ధురాళ్ళు అన్ని సంఘస్థులు కూడా చేరి ఇక్కడ ఈ యొక్క రన్ ఫార్ జీసస్ను చేస్తే హటన్ మెమోరియల్ చర్చ్ తరఫున 2వ సంవత్సరం మేము దీన్ని జరిగిస్తుంటున్నాము. మరి గత సంవత్సరం కూడా అందరూ కూడా మాతో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి 3వ దినం పునరుద్ధరణ గెలిచిన గొప్ప సత్యాన్ని మేము ప్రపంచమంతా కూడా చాటడానికి మా యొక్క వంతు మేము కృషి చేస్తున్నాము. మరి ప్రపంచంలో అందరికీ శాంతి, సమాధానం, నెమ్మది కలగాలని కూడా మేము కోరుకుంటున్నాము. మరి రేపటి దినము ఉదయకాలంలో 6 గంటలకు సమాధుల తోటలో ఆరాధన ఉంటుంది. దాని తర్వాత 9 గంటలకు ఈస్టర్ అంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి గెలిచినట్టు గొప్ప సందేశాన్ని ప్రజలందరికీ చాటడానికి రేపు ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. మీరు ఎస్ఆర్టీవీలో చూస్తున్న ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడితో కాదు, సాక్షాత్తు పుంగనూరు ఆర్టీసీ బస్ స్టాండే. ఈ బస్ స్టాండ్ కు ఆర్టీసీ బస్సులు ఎప్పుడో 1, 2 వచ్చి పోతూ ఉంటాయి. కనుక బస్ స్టాండ్ కు బస్సులు రావని తెలిసి ప్రయాణికులు బస్ స్టాండ్ కు రావడమే మానేశారు. జాతీయ రహదారిలోని చిత్తూరు, మదనపల్లి, తిరుపతి, హైదరాబాద్, చెన్నై బస్సులు ఎక్కి ప్రయాణించడం మామూలైపోయింది. పుంగనూరు రూరల్ మండలం ఈడిపల్లి, బోడేవారిపల్లి కూడలిలో జాతీయ రహదారి వద్ద గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన చలవేంద్రాన్ని పుంగనూరు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు ప్రారంభోత్సవం గావించారు. పుంగనూరు రూరల్ మండలం నల్లగుట్లపల్లి తాండా ప్రాథమిక పాఠశాలలో శనివారం అమ్మఒడి కార్యక్రమాన్ని హెచ్ఎం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభోత్సవం గావించారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక కేంద్రాల వారోత్సవాలలో భాగంగా శనివారం పుంగనూరు రూరల్ మండలం రాజుపల్లి గ్రామంలో అగ్నిమాపక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్ర ఇన్ఛార్జ్ అధికారి మునికేశవులు అగ్నిమాపక సిబ్బంది గ్రామస్తులకు అగ్ని ప్రమాదాలు, వాటిని నివారించే జాగ్రత్తల గురించి ప్రజలకు సవివరంగా వివరించారు. ప్రమాదాలు జరిగిన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి తెలియజేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో రాజుపల్లి గ్రామ పెద్దలు, ప్రజలు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు ఇందులో పాల్గొన్నారు. పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎక్సైజ్ శాఖ వారు శనివారం ప్రజల దాహార్తి తీర్చేందుకు చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఐలు రమణప్ప, శంకరప్పలు మాట్లాడారు.
బయటి ప్రాంతాల నుండి వచ్చి వారికి హోటళ్లలో సైతం నీళ్లు దొరకక దాహంతో నకనకలాడిపోతున్నారని, అలాంటి పేద సాధలకు ఉచితంగా మంచినీళ్లు అందజేయాలనే తలంపుతో ఈ చలవేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. పుంగనూరు ఆర్టీసీ బస్ డిపో పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి ఇంకా ముహూర్తం కుదరలేదు. మరి ఈ ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో వేచి చూడాల్సిందే. ఆర్టీసీ బస్ డిపో కల నియోజకవర్గ ప్రజలందరిది అయిన రాకాసి రాజకీయ కక్షలతో బస్ డిపోకు ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాకపోవడం ఈ ప్రాంత ప్రజల డిపో కల నెరవేరలేదు. అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గాని, ఆ తర్వాత గద్దెనెక్కిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఈ డిపో విషయాన్ని పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేకపోయింది. 2009 9వ నెల 23వ తేదీన అప్పటి అటవీ శాఖ మంత్రి, పుంగనూరు శాసనసభ్యుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన గావించారు. ఆ తర్వాత 21/3/2013లో మాజీ మంత్రి, శాసనసభ్యుడిగా డిపోను తాత్కాలికంగా ప్రారంభోత్సవం గావించారు. నిధుల లేమితో బస్ డిపో చుట్టూ కాంపౌండ్ వాళ్లతో దుండగులకు, తాగుబోతులకు, అనాచార కార్యక్రమాలకు ఆలవాలంగా మారిపోయింది. తిన్నది అరగక మదంతో కొన్ని కట్టడాలలోని సిమెంట్ కిటికీలను దుండగులు పగలగొట్టారు. దాంతో పాటు కట్టడంలో అక్కడక్కడ గోడలు నెరియలు బారాయి. ప్రధాన గేటుకు ఇనుప తలుపులకు తాళాలు అయితే వేసి ఉంది, కానీ పక్కనే మనిషి వెళ్లేంత ఇరుకుదారి కూడా ఉంది. లోపలికి వెళ్లి వారి వారి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటారు. పుంగనూరుకు అతి సన్నిహితమైన నూతన కాలువ, వారికి ప్రియమైన పుంగనూరు మాజీ ఎమ్మెల్యే, పలంనేరు ఎమ్మెల్యే మరియు మొన్న సీఎం ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో పరిశ్రమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి అయినా ప్రయత్నించి పుంగనూరుకు బైపాస్ రోడ్డు, ఆర్టీసీ డిపో పక్కాగా నిర్మాణానికి కృషి చేయాలని ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి మంత్రి గారు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. చిత్తూరు జిల్లాలో మాజీ సైనికులలో పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, అశోక్ చక్ర, సేనా మోడల్ పొందిన మాజీ సైనికులు సంబంధిత ధృవపత్రాలను, కొత్త మాజీ సైనిక గుర్తింపు కార్డును 2017 మే నెల లోపల జిల్లా సైనిక సంక్షేమాధికారిని కలిసి తీసుకోవాల్సిందిగా ఆ సైనిక సంక్షేమ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి ఎస్ఆర్టీవీ ద్వారా తెలిపారు. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.